చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్. సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. పూరి ట్రాక్ తప్పేశాడు, పూరి సినిమాలు ఆడట్లేదు, ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. బట్ ఆయన స్టామినా ఏంది, ఆయన సత్తా ఏంది, ఆయన సినిమాలు ఎలా ఉంటాయో ఫస్ట్ రోజు సినిమాకి థియేటర్కి వెళ్ళి చూసిన మనుషులు మేము. మీ దృష్టిలో చెప్పండి, పూరి కంబ్యాక్ ఎలా ఉండబోతుంది? 100% చాలా పెద్ద కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. సార్ ఇస్తాడు, ఎందుకంటే ఇచ్చే టాలెంట్. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు నేను 97 అంటే దాదాపు ఇప్పటికి 40 years అయిందా? సార్ 30 years 30 years సార్. 30 years అయింది. 30 years కెరియర్. ఇంకా నేను ఇప్పటికీ కొంచెం ఫ్రెష్గానే ఇట్లా ఆలోచిస్తున్నాను అని నేను అనుకుంటా. ప్రజెంట్ జనరేషను సార్ తోటి సమానంగా, అంటే మేబీ ఆ జెన్జీ బ్యాచ్ లోకి వెళ్ళి అంటే ఇంకా నేను ట్రెండ్లోనే ఉన్నాను, ఓకే, అన్ని ఫీల్ అవుతుంటా. సో పర్సన్ మన ఏజ్ పెరగచ్చు, ఆలోచనలకి వయసు ఉండదు, ఆలోచనలకి ఏజింగ్ ఉండదు. సార్ కథ అన్నది ఒక ఆలోచన నుంచి పుడుతుంది. సో పూరి అన్నవాడికి 2098లో ఒక ఇడియట్ అవ్వచ్చు, ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, సార్ బద్రి, సార్ ఆ సినిమా నుంచి తన జర్నీ స్టార్ట్ అయ్యింది కదా. ఆ రోజు తను ఆలోచించే విధానానికి ఈ రోజు తను ఆలోచించే విధానానికి తేడా ఏమీ లేదు. అదే ఆలోచన, అదే బ్రెయిన్, అదే పూరి. సార్ బట్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే, ఒక కథ అనుకుని అప్పుడప్పుడు ఆ కంటెంట్ రాంగ్ కంటెంట్ నమ్మడము. టేక్ ఆఫ్ ఈజ్ రైట్, బట్ ల్యాండింగ్ కరెక్ట్గా లేకపోతే సార్ మిస్ఫేర్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. బట్ ఒకసారి బ్రహ్మాండమైన ల్యాండింగ్లు జరిగితే పోకిరి లాంటి సినిమాలు అవుతాయి. కరెక్ట్. టేక్ ఆఫే థాట్ నేను చెప్పింది. అన్ని టేక్ ఆఫ్లు బ్రహ్మాండంగా ఉంటాయి, ల్యాండింగ్లు బాగుండాలి. ల్యాండింగ్లు బాగాలేకపోతే క్రాష్ అవుద్ది, సార్ అంతే కదా. ల్యాండింగ్ బాగుంటే పోకిరి అవుద్ది, అంతే. సో తను అన్ని టేక్ ఆఫ్లు బాగుంటాయి, సార్ ప్రాపర్గా ప్రతిసారి క్రాష్ అవ్వాలని అక్కడ లేదు కదా. యాక్చువల్గా ఇదే మాట విజేంద్ర ప్రసాద్ గారు అన్నారు సార్. ఓహో. విజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారంటే, నీ థాట్ ప్రాసెస్ కానీ, నువ్వు తీసుకునే ఆ బేస్ లైన్ కానీ, ప్లాట్ మెయిన్ పాయింట్ కానీ అద్భుతంగా ఉంటాయి. ఎందుకో ఎక్కడో కథను చెప్పే విధానంలో ఏదో చుట్టేస్తున్నావా, ఈసారి నీ సినిమా కథ రెడీ అయినప్పుడు నాకు ఒక్కసారి చూపించు. ఎందుకంటే ఆయన వాల్పేపర్లో పూరి జగన్నాథ్ ఫోన్ వాల్పేపర్లో ఇప్పుడు పూరి జగన్నాథ్ ఫోటో ఉంటుంది అనమాట. 100%. నాకు ఇష్టమైన డైరెక్టర్ అయ్యా నువ్వు. పూరి అన్నవాడు ఒక డైరెక్టర్గానే చూడండి, నేను ఒక డైరెక్టర్ బెస్ట్ ఫ్రెండ్తో పాటు హీఈస్ ఏ ఫిలాసఫర్. సార్ తన పాడ్కాస్ట్లు వింటారు కదా మీరు? అవును సార్. హీఈస్ ఫిలాసఫర్. ఎలాగైతే నేను ఇందాక చెప్పాను, రాము చాలా విషయాలకి అతీతుడు. సార్ ఒక ఆకలి, ఒక డబ్బు, ఒక సక్సెస్, అవన్నీ ఉన్నా లేకపోయినా లైక్ ఈ సర్వైవ్స్. తన ఉనికికి ప్రమాదం లేదు. అలాగే పూరి, తను ఒక ఫిలాసఫర్. తను ఆ బ్రిలియంట్ ఫిలాసఫీ ఏదైతే అందరూ మనం ఒక డైరెక్షన్ ఆలోచిస్తే తను ఒక్కడే ఒక డైరెక్షన్ ఆలోచిస్తాడు. అది చాలా మనకి ఒక్కసారి మనకి ఒక జోల్ట్ ఇస్తాడు. మన ఎందుకు ఆలోచించలేలాగా అనిపిస్తాడు. మీరు అన్నట్టు ఆ కథ వెళ్ళే విధానం, తీసుకెళ్లే విధానం, దాని చివరి దాకా ఆ థాట్ని చివరి దాకా తీసుకొచ్చే విధానంలో ఎక్కడన్నా చిన్న తప్పుల వల్లే, ఇక్కడ చెప్పారు, చిన్న తప్పులే పెద్ద యాక్సిడెంట్ అలా జరగాలి తప్ప. బట్ 100% విల్ గివ్ ఎ కంబ్యాక్. సో నువ్వు ఇప్పుడు రాబోయే సినిమాతో నాకు తెలిసి చాలా పెద్ద కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటున్నాను. వెయిటింగ్ సార్. అండ్ మీ లైఫ్ మొత్తం ఒకసారి పరిశీలిస్తే మనుషుల్ని ఎందుకో చాలా బలంగా నమ్ముతున్నారు, చాలా గుడ్డిగా నమ్ముతున్నారు. మీకు దానివల్ల ప్లస్ అయి ఉండొచ్చు, మైనస్ అయి ఉండొచ్చు, కానీ చుట్టూ ఉండే మనుషుల్ని నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. హరీష్ శంకర్ డైరెక్టర్ అవడంలో మీదే కీ రోల్. అలాగే బాబీ గారు, మీ దగ్గర రైటర్గా పనిచేసిన బాబీ గారు ఈరోజు ఆయన ఏ పొజిషన్లో ఉన్నారో, ఆయన నేల మీద ఉన్నప్పటి నుంచి ఈరోజు ఆకాశంలో దాకా ఎవ్రీథింగ్ మీరే పక్క నుండి
చూసింది, చూసుకుంది కూడా కరెక్ట్ కరెక్ట్. బాబీ గారు. అలాగే ఇప్పుడు ఈ సినిమా తీస్తున్న డైరెక్టర్, ఇది మన బ్యాండ్ మేళం డైరెక్టర్ శివ నిర్వాణ గారు. సో మీ అంటే వీళ్ళనే కాదు, ఒక వినాయక్ గారు కానీ, అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవకాశాలు మీరు ఇవ్వచ్చు, కలిసి ట్రావెల్ అవ్వచ్చు. కొన్ని వందల మందితో కోనాకి ఇండస్ట్రీలో గుడ్ రిలేషన్ ఉంది, అజాత శత్రువు అని చెప్పి చెప్తా ఉంటారు. ఇంత భయంగా నమ్ముతుంటారు అనమాట. నేను కొంచెం ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యే సమయంలో నేను వేరే వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకుంది ఏంటంటే, ఇదంతా సినిమా సక్సెస్ ఇది కాదు, కోనాకి ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం. అంతే. ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తాడు. ఆ ఫ్రెండ్షిప్లో భాగంగానే ఈ సక్సెస్లు, ఈ రెవెన్యూ అయితే ఏమి, సక్సెస్లు అయితే ఏమి, ఈ స్థాయి అయితే మొత్తం వచ్చిందని చెప్పారు. ఎందుకు స్నేహం విషయాలు అంత స్ట్రాంగ్గా ఉంటారు? ఇప్పుడు ఫ్రెండ్షిప్ అన్నది ఏదో ఒకటే చాలా ట్రూ ఎమోషన్ నమ్ముతారు. సార్ ఆ ఫ్రెండ్షిప్ అన్నది ఫ్రెండ్షిప్ ఆశించదేమి. ఓకే, మనం ఒక అమ్మాయితో స్నేహం చేసామంటే ఏదో ఒకటి ఆశిస్తాం. అది ప్రేమ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఓకే, కానీ ఒక ఫ్రెండ్ దగ్గరే మనం ఏం ఆశిస్తాం తెలుసా మీకు? ఎక్కువ స్నేహం ఆశిస్తాం. అంతే అంతే. మనం పొద్దున్న లేస్తే ఒక ఫోన్ మాడుకొని మనం ఏదో సినిమా చూసో ఏదో సెల్లు మాడుకున్నాం, ఇది తప్ప అంతకు మించి బియాండ్ దట్ ఎక్స్పెక్టేషన్ ఉండదు. సరే నిజంగా ఏమైనా ఉందా, ఎవరో లేవా, సరే వదిలేసి, ఉందా ఏదో ఉంటే ఎవరో, ఇంత ఓపెన్గా ఉండగలం. సార్ అదే వేరే వేరే రిలేషన్లో అది కుదరదు. మన సొంత వాళ్ళని కూడా అడగలేం. సార్ సో ఫ్రెండ్ దగ్గర అన్నీ ఓపెన్గా. మొన్న వచ్చిన వ్యాలంటైన్స్ స్పెషల్ క్లిప్స్లో కూడా నాకు నచ్చిందే అదే చెప్పారు సార్. అవును. సో మధ్యలో ఇప్పుడు తాళి కట్టడం అనేది కలిసి ఉండడం కోసమే అయితే, పర్పస్ ఆఫ్ తాళి ఒక మనిషికి కట్టాలి, ఇంకో మనిషి. దాని పర్పస్ తాళి కట్టడం అనేది కలిసి ఉండడం కోసం అయితే, మధ్యలో వెళ్ళిపోయి గర్ల్ ఫ్రెండ్ కాదురా, చివరిదాకా ఉండే మా స్నేహితులు కట్టాలి తాళి. మీరు స్టేజ్ మీద ఆ మాట చెప్పగానే నాకు అర్థమైంది సార్. ఈయన స్నేహానికి బాగా విలువిస్తారు కాబట్టి ఈయన అక్కడ ఒక ఫ్రెండ్ని ఒకడు మోసం చేశాడు సార్. వాడిని ఏం చేయలేకపోతున్నారు. కాలేజ్ డేస్లో చెప్తున్నాను, వాడు పవర్ఫుల్. ఆ మోసం చేసినాడు నాకు బెస్ట్ ఫ్రెండ్. వాడు మోసపోయిన వ్యక్తి. ఏం చేయాలి? వాడిని ఎవరేం చేయలేకపోతున్నారు. నేను కిడ్నాప్ చేయడం ప్రయత్నించాను. కిడ్నాపా? నడి రోడ్డు మీద అరెస్ట్ అయిపోయా. తీసుకెళ్ళి లోపల ఇచ్చారు. నాకు డబ్బులు నాది కాదు, పోయింది నాకు కాదు. మళ్ళీ ఏదో మా ఇంట్లో కిడ్నాప్ నడి రోడ్డు మీద ఆయన తీసుకెళ్ళిపోయి, నువ్వు ఆ డబ్బులు ఇస్తావా వస్తావా అని కూర్చోబెట్టాలనుకున్నాను. ఎంత స్టూపిడ్ థాట్ అది. కిడ్నాప్ చేస్తే వస్తాయి డబ్బులు అంటే ఏం చెప్తున్నావు? జస్ట్ 21, 22. బట్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కూడా మీరు మారలేదు కదా స్నేహం విషయంలో. ఎందుకు మారాలంటే గోవాలో ఏం చేశారు మీరు? అదే అది సినిమా తీసినప్పుడు చూడండి. అది సినిమా తీసిన తర్వాత చెప్తా. గోవాలో కూడా చాలా పెద్ద సాహసం చేశారంట. అబ్బో, అది అది అదొక మైల్ స్టోన్ ఫిల్మ్ అవుతుంది నా మూవీ. ట్రూ స్టోరీ. తీస్తారా ఖచ్చితంగా? 100% తీస్తా. 100%. నాకు తెలిసి నాకు బ్యాండ్ మేళం నాకు ఆ శక్తిని ఇస్తుంది. సూపర్. ఇస్తే 100%. దీంట్లో చాలా ఎమోషన్ ఉంటుంది. ఎండ్లో చివరికి ఏ తప్పు చేయలేదు సార్. బట్ దానివల్ల చాలా నేర్చుకొని చాలా కష్టాలు పడి, అది చాలా పెద్ద స్టోరీ అది. బట్ దాని ప్రతి మూమెంట్ నా లైఫ్లో జరిగిందే. ప్రతిదీ నేను టెన్షన్ ఓవర్. అసలు అది హ్యాపెండ్ ఇన్ 1890. నాకు అప్పటికే MBA అయిపోయింది. అయిన ఇయర్ అయితే తీహార్ జైలుకి వెళ్ళేవాళ్ళు అంట. దొరుకుంటే అంతే. అంత పెద్ద క్రైమ్ చేశారా? అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ ఫ్రెండ్షిప్. అది అలాంటి ఎన్నో ఉన్నాయి నా లైఫ్లో. అంత దారుణంగా ఇంట్లో అంటుంటారు మరి, అవతల ఫ్రెండ్ అనుకుంటే మనం వెళ్ళిపోతాం అంతే, ఎంత దూరం వెళ్ళిపోతాం. సార్ ఇంతమంది స్టార్స్తో వర్క్ చేశారు, బట్ మీరు ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాత్రం చాలా ప్రత్యేకంగా మాట్లాడతారు. అంటే మీ రిలేషన్ కానీ, మీరు ఆయనతో ఒక 4 సినిమాలు వర్క్ చేశారు.
సో, ఆహ్, ఆ బాండింగ్ కాస్త చెప్తారా? ఎలా సెట్ అయింది అని? అది చెప్పా కదా! అది ఎలాగా అంటే సాంబా హ్మ్. నుంచి స్టార్ట్ అయింది. కొంతమందితో కనెక్ట్ అవుతాం. హ్మ్. పర్సనల్ లెవెల్‌లో. స్టారా? కాదా? ఇంకోటా? సెకండరీ. తారక్ స్టార్ కాకపోయినా నా ఫ్రెండ్‌షిప్ అంతే. హ్మ్. తారక్ అన్నోడు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అయినా నా పరిచయం అయ్యుంటే, నా ఎమోషన్ టువర్డ్స్ హిమ్ ఇంతే ఉంటది. సార్. తను స్టార్ అవ్వడం వల్ల, పెద్ద స్టార్ అయిపోవడం వల్ల మాకింకా దూరం పెరిగింది. హ్మ్. దూరం పెరిగినొచ్చే ఈయన్ని కలవట్లేదు. బిజీ అవ్వడం. మీరు బిజీ, ఆయన బిజీ అవ్వడం. ఆ! హ్మ్. హ్మ్. ఈస్ టూ బిజీ. హ్మ్. తర్వాత తను నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డిస్టర్బ్డ్. ఇది, ఆ సినిమా, అది. వద్దులే మనం డిస్టర్బ్ చేయకూడదు. హ్మ్. నేను దూరంగా ఉండి కూడా నేను అతని దగ్గరగా ఉండగలను ఆలోచనలతోటి. సార్. తారక్ అయినా అంతే, పవన్ కళ్యాణ్ అయినా అంతే. సార్. ఇద్దరితోటి. ఓకే. సో, నా థాట్స్‌లో అతనున్నాడు కదా! సార్. పొద్దున్న లేస్తే. సార్. థాట్స్‌లో ఉంటేనే చాలు. అతను స్నేహితుడి కింద లెక్క. మనం ఒకరిని గుర్తు చేసుకొని ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఆ! పోనీ ఇదేంటి బాగా జరగాలి. అంటే అది కూడా స్నేహమే. సార్. పొద్దున్న లేచి గంట మాడుకొని, సాయంత్రానికి కూర్చొని కలిసి కాఫీలు తాగి, రోజులు గడిపితే స్నేహం అని కాదు. నేను తారక్ కలవక మేబీ 2 ఇయర్స్ అయింది. బా బట్ బట్ నా థాట్స్‌లో ఉన్నాడు కదా! స్నేహమే అది. సార్. మీరు మొన్న స్టేజ్ మీద 'అదుర్స్ 2' ప్రస్తావన తీసుకొచ్చారు సార్. సార్ 'అదుర్స్' సినిమా చాలా బాగుంటది. చాలా బాగా నవ్వించారని నేను చెప్తే, కొత్తగా ఈరోజు నేను చెప్తే, నేను నవ్వుల పాలైనట్టు. కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లా. ఆ సినిమా గురించి మాట్లాడుకుంటేనే ఒక ఇంటర్వ్యూ అవుద్ది. బట్ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను 'అదుర్స్' గురించి. 'స్టూడియో వన్' అని ఒక ఛానెల్ ఉంటది సార్ మీడియాలోనే. ఓకే. దాంట్లో ఒక ఎంప్లాయ్ సీనియరే ఇంచుమించు ఇన్‌చార్జ్ పొజిషను. వాళ్ళ మదర్ చనిపోయారు. కరీంనగర్ ఎళ్ళాడు. అక్కడ చేసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకొచ్చాడు. ఆఫీస్‌కొస్తున్నాడు. మనిషి నార్మల్ అవ్వట్లేదు. మదర్ ఏజ్డే. బట్ తల్లి గదా! అంతే కదా! నార్మల్ అవ్వట్లేదు. రూమ్‌లో కలుస్తున్నాం. నార్మల్ అవ్వట్లేదు. ఒక నెల రోజులు వెళ్ళిపోయింది సార్. బట్ అతను నార్మల్ అవ్వట్లేదు. మాతో పాటు తింటున్నాడు. ఆఫీస్‌కొస్తున్నాడు. ఒకరోజు సడెన్‌గా 'అదుర్స్' సినిమా ప్లే అవుతుంది. కూర్చున్నాం. అందరం చూస్తున్నాం. హ్మ్. సినిమా ప్లే అవుతుంది. నవ్వేస్తున్నాడు. హ్మ్. నవ్వుతున్నాడు. అసలు మనిషి బాగా ఎక్సైట్‌మెంట్‌గా ఎళ్ళిపోయి చాలా యాక్టివ్‌గా ఉండే మనిషి తను మళ్ళీ బ్యాక్ అయ్యాడు. నెల రోజుల నుంచి 5 ఒక మంది డిప్రెషన్‌లో ఉన్న మనిషి ఆ! ఆ కామెడీకి, ఆ క్యారెక్టర్ క్యారెక్టర్‌కి వాటన్నిటికి మళ్ళీ అతను బ్రహ్మానందం గారు ఆ రూమ్‌లోకి ఎంటర్ అవుతా, ఇప్పుడు వీడున్నాడే వీడు అనంగానే లైట్లు ఆగిపోతాయి. అవును. అప్పుడైతే కింద పడి దొర్లాడుతున్నాడు. ఫస్ట్ టైమ్ చూడట్లా సినిమా. మళ్ళీ ఓహో! ఓకే. సినిమా రిపీట్‌లో రిపీట్. చూస్తున్నాడు. అదుర్స్ అది. అబ్బా! అది అదుర్స్ అంటే. అంటే మీరు అదుర్స్ 2 తీయడం ఎంత అవసరమో చెప్పడానికి ఎగ్జాంపుల్ ఆ! చెప్తున్నాను. 100% పాసిబుల్ అవుద్దా? అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదైతే నాకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ లాంటిదే. సార్. ఇప్పుడు ఏంటి 'ఎన్టీఆర్' తన స్థాయి ప్రపంచ స్థాయికి ఎదిగిపోయాడు. ఒక ప్రపంచ స్థాయికి ఎదిగిపోయిన ఒక యాక్టర్‌కి, ఒక నటుడికి మళ్ళీ ఒక పురోహితుడు, ఒక బ్రాహ్మణుడి పాత్ర చేయడం కరెక్టా కాదా? ఇది పాన్ ఇండియా అవుతదా? అవ్వదా? సార్. పాన్ వరల్డ్‌కి వెళ్ళిపోయిన యాక్టర్ అన్నది మేబీ అతని మైండ్‌లో ఉందేమో అనేది నా అనుమానం. సార్. బట్ నేనేమంటానంటే మన స్టోరీ స్పాన్ పెద్దదైతే క్యారెక్టర్ అదే. సార్. క్యారెక్టర్‌కి మన స్పాన్ పెంచుకుంటాం. సార్. ఓకే. అఫ్‌కోర్స్ ఇప్పుడు నేను 'బోని కపూర్' గారికి ఒక సినిమా రాస్తున్నా. సార్. 'వరుణ్ ధవన్, అర్జున్ కపూర్, దల్జీత్ దోసాంజ్' సార్. ముగ్గురు హీరోలు. నియర్లీ 300-400 క్రోర్ ప్రాజెక్ట్ అది. సార్. ఓకే. స్టోరీ నాదే. స్టార్ట్ అవుతుంది సూన్. సో, అతని స్టామినాకి తగ్గట్టు మార్కెట్ స్టామినా, నాట్ యాక్టర్ స్టామినా సార్. తగ్గట్టు ఇదే పాత్రను పెట్టి వరల్డ్‌ని బిల్డ్ చేసి పాన్ ఇండియా మూవీ కూడా చేయొచ్చు అన్నది నా నమ్మకం. మీకు
ఆ స్పాన్ అనేది కొత్తేమో సార్. మీరు 'సల్మాన్ ఖాన్'తో వర్క్ చేశారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే తనని ఎక్కడో 'హృతిక్ రోషన్' గారికి కూడా మీరు ఒక కథ చెప్పారు. అది జరగాలని చెప్పి తెలిసింది. అవునవును ఆ! జరుగుతుంది. ఆ! బాబీ డైరెక్టర్. సార్ 'హృతిక్ రోషన్'తో ఎస్, బాబీ డైరెక్టర్గా జరుగుతుంది. ఇప్పటివరకు ఎక్కడన్నా రివీల్ అయిందా ఇది? అయ్యో ఏంటి చెప్పేశాను ఇప్పుడు నేను. బాబీ డైరెక్టర్ జరుగుతుంది, చెప్పలేదు ఇప్పుడు దాకా, ఇప్పుడు చెప్తున్నా. థ్యాంక్ యూ బాబీ సార్. డైరెక్టర్ థ్యాంక్ యూ. ఇంకా మేము కథ చేసాం. ఓకే. బాబీ, నేను, చక్రి అని మాతో పాటు వాళ్ళతో వేరే సార్ చక్రవర్తి సంథింగ్ ఏదో పేరు ఉంటుంది. కరెక్ట్, చక్రవర్తి రెడ్డి అవును. పంతం తీశారు. అవును. అవును. మేము ఒక టీం, మేము ముగ్గురం. సార్ సో కథ తనకి చాలా బాగా నచ్చింది. చాలా బిగ్నెస్ ఎంత నచ్చిందంటే అసలు నువ్వేం తింటావు, నువ్వేం ఎక్సర్సైజ్ చేస్తావు, నీకు ఎలా వస్తాయి అలాంటి ఆలోచనలు అని బాబీని లవ్ చేసేసి రొమాన్స్ చేసేసి ఒక 1-2 అవర్స్ హృతిక్ రోషన్. అందుకని మీరు గ్రేట్, మీరు సౌత్ ఇండియన్స్, మా వాళ్ళు ఈ రేంజ్ ఆలోచించరు, వాళ్ళు ఇది అది ఇలాగా సార్. అది జరుగుతుంది, అది డెఫినెట్ జరుగుతుంది. సో అంటే మనం కొంచెం స్కిప్ అయ్యాము, బట్ గుడ్ న్యూస్ అయితే తెలిసింది. సో మీకు మార్కెట్ స్పాన్ అనేది అయితే పెద్ద విషయం కాదు. లేదు, అది ఏమన్నా ఇది నాకు అనుమానం మాత్రమే. తను ఇప్పుడు మళ్ళీ ఆ బ్రాహ్మణుడి పాత్ర అనేది చిన్నదైపోతుందేమో, స్కేల్ వైజ్ పాన్ ఇండియా అవుతుందా అవ్వదా, ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకొని నాతో మాట్లాడేది, ఆ టైం తీసుకుంటే ఇద్దరికి కలిసి కూర్చుంటే ముందుకెళ్తుందని నేను 10 మినిట్స్లో కన్విన్స్ చేయగలను అని నా నమ్మకం. జరగాలి సార్, వెయిట్ చేస్తున్నా. ఎన్టీఆర్ని 100% కన్విన్స్ చేస్తా, చేయగల నమ్మకం. అది విని చేయాలి వద్దని తన డెసిషను సార్. బట్ చేయగలను. అలాంటి కథ పాయింట్ నా దగ్గర, అది స్టోకి తగ్గట్టు. సార్ హోప్ సో సార్.